అందమైన కుందనాల బొమ్మరా చేసుకోవే నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు నేనే నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి మరి నీ పేరు పెట్టడానికి వర్ష అంటున్నాడండి ఇప్పుడు నన్ను చూసి ఏమైపోద్ది మీ ఆవిడ్ని పంపించు మా ఆయన లేచాడు మీ ఆయన లేస్తే మా ఆవిడ పంపించడం పిచ్చి పిచ్చేసా వెళ్ళే నుంచే నువ్వు ఉండయ్యా పదక్క మనకు కూడా పెళ్ళయింది ఆయన లేచాడు అనుకో నన్ను చూస్తే దొరికిపోతాం అందుకే తనని పంపించా రోజంతా అక్కడే ఉండాలా ఉండనులే నైట్ అయితే నేను పోతా కదా చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని నాకు మైసూరు పాక్ అంటే అమ్మాయి ఇచ్చి దాన్ని ఎలా చేసుకున్నావురా అంటే తప్పలేదన్నా అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటదిరా దాని పక్కన ఉంటే అనగానే 100 ఎలకలు చచ్చినట్టు ఒకటే కప్పు లొట్ట ముఖం దాని డ్రైనేజీ ముఖం ఎలాగే ఎంత అందంగా పుట్టావు ఆ ముద్దు తీర్చవే బొమ్మ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు ఎలా మా ఆయన లేచాడు పో పో పక్కకి వర్షయ్యేది ఆయన లేచాడయ్యా పంపించా ఎక్కడ దొరికారా మీరు నాకు భయపడక పడేం చెయ్యడు నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నేనేం చేయడు అది చూడు ఎంత అందంగా ఉంటుంది దాన్ని ఏదో ఆడేం లేదమ్మా అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా వెళ్ళొచ్చు కదా ఆఫీస్ కి డ్రైనేజ్ మాట్లాడుతున్నావు గుద్దనంటే లొట్టపట్టు బిందులే బాటకి ఏం లేదాడా అంత ఉత్తుత్తేనే బాడీ ఉంది కానీ లేదు కాపురం చేసుకునివరా నాకు తెలుసురా దాన్ని పెళ్లి చేసుకుంటే చేతపడిన వాళ్ళు తయారవుతావని మధ్యాహ్నం దానికి విడాకులు ఇచ్చి ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు ఎందుకు ఇవ్వాలి అది నా పెళ్ళం ఇది నీ పెళ్ళం ప్రూఫ్ ఎదురా అన్ని ఫోటోలు ఇది ఉందిరా మరి దాన్నే చేసుకున్నావు నువ్వు మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు నేను రావే సరే రా పోదాం నీ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు కలగదా ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నాను ఆ ముద్దు తీర్చవే బొమ్మ నీకు పంచదార పూరీలు లేవా నీకు మిరపకాయ బజ్జీలు లేవా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీ తింటివి రచేష మీరు నా పేరు పాప నా చిన్న పాప పెద్ద పాప మీరు ఒక 3 రోజులు డేట్లు కావాలి మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా పేమెంట్ ఎంత చెప్పు 5,000 నీకు 2,000 మూడు కదా అమ్మా హీరోయిన్స్ రండి చూడు ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఇదిగా నేను అల్లటప్పమ్మని కాదు పరదేశీ అమ్మాయిని కూతుర్ని మండపేట చెబుతురా ఇది నేను కలిసి నాకెంతో ఇష్టం నేను ఇదిగో పాపలు మీరు వెయ్యండి నువ్వు తొక్కవయ్యా వేర్ ఈజ్ మై వర్ష ఇదే బాబు మోసం చేయకండి నా వర్ష తోలు తీసిన కోడిలా ఉంటది ఇది ఎలా ఉంది నరసాపురం బజార్ లో ఏలగట్టిన కాల్చిన కోడిలా ఉంది నా వర్ష అనడానికి ప్రూఫ్ ఏంటి ఆ రోజు పార్కులో తీసుకెళ్ళాం చెప్పనా నువ్వు భాస్కర్ వా అవును నేను నమ్మను నా భాస్కర్ కి బాహుబలి అంత భుజాలుంటాయి
కాలిన జబ్బలు జారి కిందకు వచ్చాయి. నేను నమ్మను. నా భాస్కర్ చెస్ట్ ఊపుతాడు. చెస్ట్ కిందకు వచ్చింది. ఆగు, నీ సంగతి ఇలా కాదు. అక్క చెల్లి ఏమైంది? చూడక్క, వాడు ఎవడో వచ్చి నన్ను భాస్కర్ అని నమ్మిస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? భాస్కర్. ఆడపిల్లలు మోసం చేస్తారు, సిగ్గులేదురా? అమ్మాయిల జీవితాంతం నాశనం చేసేవారా ఎదవా? మరి మీరు చేసింది ఏంటి? చూడన్నయ్య ఏం చేశారో. ఏమే ఫారం కోడి, మీ చెల్లికి పెళ్లి చేయాలని ఉద్దేశంతో దాన్ని నాకు అంట కలుపుతావా? అది కాదు భాస్కర్, ఏదో నాటకాలు ఆడుకో. దానికి పెళ్లి అవ్వట్లేదు పెళ్లి భాస్కర్. అవ్వకపోతే నాకు అప్ చెప్తావా? ఓ పని చేద్దాం, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. నేను చేసుకోను, నాకు భాస్కరే కావాలి. వద్దురే. నీ మొహానికి నేనే ఎక్కువ, నీకు భాస్కర్ కావాలి. అవసరం లేదు, నన్ను చేసుకో. నేను చేసుకోను. ఏమే వాడికి ఏం ఎక్కువ ఉంది, నాకేం తక్కువ ఉంది? వాడికి ఏం ఎక్కువ ఉందో నేను చూడలేదు కానీ ఏంటే శోభను అనుకున్నావు, ఇవ్వడం చచ్చాడు అనుకుంటున్నావా? అంత దిగాలి వచ్చి కూర్చున్నావు. ఆ పాలిటీ ఇది నా భాస్కర్ పాలు. భాస్కర్ పాలు. నేను చెప్పాను కదా భాస్కర్ లేని లోటు తీరుస్తానని. అయితే ఆగు, ఒక్క నిమిషం. భాస్కర్ పాలు తాగడం లేదు చూసిరా? వాడు తాగడం లేదు, నేను ఎలా చూస్తాను? ఇప్పుడు వాడు శోభనం చేసుకుంటుంటే మాటిచ్చావు కదరా, భాస్కర్ ఏది చేస్తే అది చేస్తా అని. పాలు తాగడం లేదు, ఒకసారి కనుక్కొని రాపో. అనయా రేయ్, సారీ అనయా, పాలు తాగావు నువ్వు? నేను పాలు తాగుతున్నా. తాగు. ఎప్పటి దెయ్యం పట్టినా ఏందే? భాస్కర్ పాలు తాగారా? వాడు తాగితే ఎందుకే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నా భాస్కర్ ఏం చేస్తే చేశాను మాడించాలి. నా భాస్కర్ చెయ్యేసాడో లేదో చూసిరా, అప్పుడు నా మీద చెయ్యొద్దు. ఒక నిమిషం ఆగు, చూసొస్తాను. అన్నయ్య ఏంట్రా? కాదు, అరే వాళ్ళు పళ్ళు తినిపించుకుంటున్నారా? మనం కూడా తినిపించుకుందాం. వాడు పళ్ళు తింటే నేను పళ్ళు తింటానంటే నా భాస్కర్ ఏం చేస్తే అదే చెయ్యాలరా? చెప్తా. ఏం చేస్తున్నా, నీకు ఇలా అయితే కుదరదులే గాని. చెయ్యి ఏం చేస్తారో చూద్దా అసలు ఇడు. రా, ఇంకెందుకు ఆలస్యం? అబ్బా అబ్బా చెడతోటి కొడితే చక్కని పెట్లు పడతావు, రబ్బి కొట్టేయనా? కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతా ఒల్లమ్మి కొట్టేయన్న. ఈ మధ్య జూకెళ్ళావా? అయిపోయాడు. నమస్తే మేడం, 8 సంవత్సరాలు బట్టి ప్రేమించుకుంటున్నాం. నా లవర్. నాకు టైం కావాలి. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగీలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు. నీకు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలా అంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు, లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్చి కొడతా, జూలియట్ అన్నావంటే. నీకు విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? పట్టు వావ్. వేస్తా చూడు. ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా, ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటదని. చాలా బాగుందిరా. నీకు విషయం చెప్పాలి పైమా, నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హాట్ లో ఉన్నానా? వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపోతాను. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. వేసావు కదా, ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. నేనంటే పైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు పైమా? ఇదిగో మందు తాగండి. తాగరా, కూల్ అవుతావు. కార్యేషు దాసీ యమ దొంగరంబా. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? ఏముడు నన్ను నమ్మట్లేదా?
వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద పెట్టు. నా నిప్పు మీద ఉడికిన పప్పుంటా. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. నాకు ఈ హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేది దగ్గర ఇచ్చేందుకు. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. అదిగో ట్యాంక్ బండి చూస్తారా? పాప ట్యాంక్ బండ్ అంట చూడు. వాటర్ సూపర్! అసలు ఎంత బాగుందో టేస్ట్. ఎక్కడ చేశారు ఇది? వాటర్ మినరలా? డ్రైనేజ్ వాటర్ అది. సరే గాని మరి అదేంటి? మూసీనది. మూసినదన్నా మరి తెరిచి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. మాకంటే బాగా నువ్వే మూస్తావు. నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నావు? ఎయిర్పోర్ట్. సార్ చూసుకో అద్దంలో. సేమ్ ఉంది. నువ్వు కూడా అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంటో అక్క? అది కూడా తెలియదంటే అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇటు పట్టగలేంది, అది పట్టదా? అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. మన కూతురు ఎక్కడ? కూతురేదిరా అమ్మ చెల్లమ్మ. నాన్నగారు 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 నాకు కాలేజీలో టీసీ ఇచ్చారండి. నా బంగారు తల్లి చిన్న వయసులో టీసీ అయిపోయింది మా కూతురు. ఏ భోగిలో వేసారు జాబు? తర్వాత వచ్చి భోగి నాన్న. నాన్నగారండి మరేమో నన్ను అందరూ అందాల పోటీకి వెళ్ళమంటున్నారండి. అందాల పోటీలు మనకు అందనమమ్మా. నిచ్చినెత్తందిద్దేవా నిచ్చినెత్తందిద్దేవా. నాన్నగారు చెప్పమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే అందరు నన్ను స్లిమ్ అవ్వమంటున్నారు నాన్నగారు. స్లిమ్ అమ్మని నిన్నను కాదనుకుంటామ్మా, అమ్మని అనుకుంటా. అమ్మాయిని చూసుకుంటారా? ఇదిగో నానా ఏమైందమ్మా? సిగ్గైతుంది నాన్నగారు. సిగ్గుపడకు మా ఓకే. ఇల్లు సిగ్గుపడిపో, దగ్గరికి వెళ్ళి అడిగేదేనా? అబ్బాయి నచ్చాడు నీకు? బాగా నచ్చాడు నాన్న. నాడు ఎవరికైనా నచ్చుతాడు. అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చాయండి? అమ్మాయి పాట పాడితే మా ఊర్లో అందరూ పడుకోరు, అంత బాగా పాడుతుంది మా చెల్లి. ఏది పాడమనండి? మన ఫేమస్ సాంగ్ పాడోటి. నీ కళని పట్టుకు వదలన్నది చూడే నాకు. నాన్నగారు పాట పాడాను. చాలా బాగా పాడా అమ్మా. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు కోడి గుడ్డు పెడతది కానీ దానికి వైట్ పెయింటింగ్ మనమే వేస్తా ఉంటాం. కొన్ని బ్రౌన్ గా ఉంటాయి కదా, అది వెలిసిపోయిన తర్వాత అయిపోతాయి, మళ్ళీ తీసుకొస్తే వేస్తా ఉంటాను నేను. ఏం పర్లేదు, ఏమండి మా కూతురు ఇంకేమైనా అడగాలంటే అడగండి. మంచి డాన్స్ చేయమంటే వేస్తుంది, వాక్ చేయమని చేస్తుంది. వాక్ చేయమ్మా, క్యాట్ వాక్ చేయి. నాన్నగారు అయ్యో బాబు బాబు పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. బియ్యం మూట పక్కన బెండకాయ ఉన్నట్టుంది. నాకేమో ఏనుగు పక్కన ఎలకలా. ఏమే ఎలా ఉంది నీ కొనిచ్చిన కొత్త చీర? కొనిచ్చాలండి ముస్టి 300 పట్టు చీర. లైఫ్ అంటే కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయ్యాను కాబట్టి మీ వైఫ్ క్యారెక్టర్ గా చేయడానికి ఒప్పుకున్నాను.
టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ చేసా. ఇడ్లీ అంటే ఇడ్లీ, రోజు ఇడ్లీ. దోశ చేయమని చెప్పానుగా. అయినా లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. అడ్జస్ట్ అయ్యాను కాబట్టి నీకు భర్త క్యారెక్టర్ చేస్తున్నా, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అయినా మన ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది కదా, దానికి రెంట్ బోర్డు ఏపీఎమని చెప్పినా కదా, చేశారా? లేదని నా స్వహస్తాలతో పెయింటర్ కదే. ఏం రాస్తాడు చూడండి. అందమైన భార్య ఉన్నవాడికి మాత్రమే. అంటే ఇప్పుడు నేను అందంగా లేనని అందరికి హింట్ ఇస్తున్నావా? ఇది ఇట్టుంది, ఇది కరెక్ట్. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. అక్కడ తగలే. అలాగే అలాగే. ఇదేంటి ఐమ కన్వీనియంట్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. చూసావా బోర్డు ఎలా తగిలిచ్చాను? మనో గారు, ఆల్రెడీ మా నాన్న ఎప్పుడో ఒకప్పుడు చెప్పాడు, నీ ముఖానికి గంతకు తగ్గ బొంతను తీసుకొస్తానమ్మా అని. నిజంగా బొంతనే తీసుకొచ్చారండి. కప్పితే ఇండియా మొత్తం సరిపోద్ది, ఇండియా మొత్తం సరిపోద్ది. మా నాన్నగారు కూడా ఒక విషయం చెప్పారండి, భార్య అంటే భర్తలో సగభాగం అంటే సగం భాగం ఉండేదని తెస్తా అనుకున్నా, కరెక్ట్ గా సగం ఉండేదని తీసుకొచ్చాడు. ఆయన నీతో నాకేంది? చూసాం లేపో లోపలికి వెళ్ళు. చూసారు కదండి, ఇది మా ఆవిడ వరుస. అబ్బా దాంతో బీపీ వచ్చేస్తున్నాను, చచ్చిపోతున్నాను. అయినా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందండి. ఇక దీని వల్లే కలవడానికి కుదరట్లేదు. అరే తనే డార్లింగ్. ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసావేంటి? ఏం చేస్తున్నావు? నేనా ఇప్పుడే టూలెట్ బోర్డు ఒకటి తగిలిచ్చాలే. టూలెట్ ఇంట్లోకి నేను వచ్చాయినా? ఒక్క నిమిషాల లైన్ లో ఉండు. మనో గారు మంచి ఐడియా వచ్చింది సార్. బ్యాచిలర్స్ రూమ్ మగవాళ్ళు కన్నాను కదా, ఇప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ కి మగవాడి వేషం వేయించి ఆ రూమ్ లోకి దించాను అనుకోండి, ఎంచక్క మా ఆవిడ ముందే రొమాన్స్ చేసుకోవచ్చు. మగవాడికి మగవాడి వేషం వేయటం. ఏవండి వచ్చేస్తుంది అక్కడ. ఎవరండి? అబ్బాయే రూమ్ కావాలంటే అద్దెకి వచ్చాడు. చూడు ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా. సరే మరి అద్దె 10,000. నేనున్నానుగా. కరెంట్ బిల్లు 2,000. నేనున్నానుగా. మీకు భయం అయితే కుక్కను కాపలాగా తెచ్చుకోండి. నేనున్నానుగా. ఏంటి? నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి, నువ్వు కూడా లోపలే పా. తొందరగా ఫ్రెష్ అయిపోయి వస్తున్నాను వస్తున్నాను. హలో ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలండి? మీ ఓనర్ ని పిలవండి. నేనేనమ్మా ఓనర్. ఓనర్ వా? నువ్వెవరు? కాలేజ్ స్టూడెంట్, రెంట్ కోసం వచ్చాను. నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా? నీకేం కావాలి? అద్దె కావాలండి. ఒక రోజు పక్క సందులో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి ఓనర్ చెయ్యి పట్టుకున్నాడంట. చెయ్యి నరికేసింది. నువ్వు కంగారు పడకలే, పొరపాటున నా చెయ్యి నరికినా నువ్వు నరకక్కర్లేదు, నా చెయ్యి నేనే నరుక్కుంటా. నువ్వు చెప్పాల్సింది ఏందో తెలుసా? పొరపాటున నా చెయ్యి నీకు తగిలినా నేనే నరుక్కుంటా, అదే కదా? అదే అదే. అయినా నువ్వు రెంట్ ఎంత ఇస్తావు? నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. మను గారు ఆల్రెడీ అందులో ఒక కన్ని పెట్టాను, దాన్ని కూడా పెట్టేసాను అనుకో, డబల్ రెంట్ మనకి. అంతే. మీకు రూమ్ ఇచ్చేస్తాను, కాకపోతే ఒక్క షరతు. ఏంటది? అందులో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడండి, అడ్జస్ట్ చేస్తుండా? పర్లేదు, బ్యాచిలర్ అన్న తర్వాత ఫ్రెండ్ ఉంటే కంబైన్ స్టార్టింగ్ ఈజీగా ఉంటది కదా. వాళ్ళిద్దరు సెట్ అయిపోతారు. బాబు, ఏ బాబు బయటికి రా. అబ్బా మళ్ళీనా? మీరా అండి? నమస్తే అండి, చెప్పండి. ఇదిగో ఇతను కూడా నీ రూమ్ లో రెంట్కుంటాడు, ఉంచుకో. నా రూమ్ లోనా? మ్యాన్ ఒప్పుకున్నాడా? బోడి వాడు ఒప్పుకునేదండి, బండమొక్కపోడు బండమొక్కపోడు. ఏంటి ఎన్న మాటలు వినిపిస్తున్నాయి? ఎవరైనా వచ్చారా? పక్కింట్లో ఒక అబ్బాయి వచ్చాడండి. ఇల్లు ఖాళీ లేదని పంపించావా? లేదండి, అడ్వాన్స్ తీసుకొని మరి ఉంచేసాను. ఆ రూమ్ లోనా? అమ్మ కంప ముంచావు కదే. ఏంటి 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 పగల కొడుతున్నావు ఏంటి తలుపుల్ని? వీడికి రూమ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదా, పంపించే. నేను ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాను, నేను ఆల్రెడీ పెట్టాను, మీరు మూసుకోండి. ఎలా ఒప్పుకున్నా నాకు తెలియదు, నువ్వు పంపించే. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అలాగే ఉన్నిద్దాం, ఎందుకంత ఫోర్స్? అసలే నీకు నరాల వీక్నెస్. చూడు బాబు ఇట్రా, అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. రూమ్ లో 24 గంటలు లైట్లు వేసే ఉంచాలి. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా పర్లేదు, వాళ్ళు కరెంట్ పాస్ అవ్వకుండా ఉంటే చాలు. చూడు బాబు, కంబైన్ స్టడీస్ అలాంటివి ఏం చేయకూడదు. నువ్వు పైన చదువుకోవాలి, వాళ్ళు లోపల చదువుకుంటాడు. సోషల్ డిస్టెన్స్, కరోనా టైం కదే. ఏదో అమ్మాయి ఉన్నట్టు చెప్తారేంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్ అబ్బాయి కదా. మాకు తెలుసులే, వెళ్ళు. అతని మీద చేసి మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వేం ఫీల్ అవుతున్నావా? అవ్వట్లేదండి. ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నానండి. ఎందుకు? మా ఆయన ఏమైనా చేశాడా? ఏం చేస్తాడనే భయంతో వెళ్తున్నానండి. ఏవండి, ఏనుగు బయటికి రా. అలా చదువుకోవాలి, అర్థమైందా? అలాగే సార్. ఏంటండి అతను అలా వెళ్ళిపోతా అంటున్నాడు? పోనీ పోతాను, ఎవడాపుతాడు? వెళ్ళమను. ఎందుకు వెళ్ళమంటారు? మీరేదో అన్నారు. నేనేం అనలేదు. మీరేమనంది? తను వెళ్ళిపోతాను ఎలా అంటాడు? ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందో. చూస్తాను అంటే అంటే ఈ మీసాలేంటి? అంటే నువ్వు అమ్మాయివా? అమ్మా, ఇది అబ్బాయి కాదు అమ్మాయా? అంటే ముందు తెలిసి ఎంత బాగుండేది. అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని సరసాలాడుతున్నావా? నాకు ఇదంతా చూసాక బుర్ర పాడైపోయింది, నిన్ను చూసాక మొత్తానికే పాడైపోయింది.
చిరాకు నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఏ పోరా ఆ, పో పోండి అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ అమ్మో ఫైమా ఛే, ఛే. చిచ్చి నేను ఏదంటే అదంటున్నావేంటి నువ్వు నువ్వు ఏమన్నదంట మేడం నేను ఏదంటే అది అంటాడంట అనకపోతే ఆ తొడలు ఉన్నాయి కదా అనవే అంట నేను ఆడదాన్ని అను 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 ఏయ్ ఆడదాన్ని గీడదాన్ని కదా అసలు ఆ పేరు వింటేనే ఎలచ్చి కంపరం గచ్చి దురద మా హస్బెండ్ వేరియేషన్ చూపిస్తున్నాడు డమ్ డిస్కో అది అన్నారు కదా సరే ఇంకొకటి అంతా అని అనండి మగవాళ్ళ పౌరుషం నుంచో పెట్టేది ఏదైనా చెప్పు అంట నేను మగాని కాదు అనండి మీరు ఒప్పుకోలేరు అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు ఏంటి ఆడవాళ్ళ గొప్ప ఆడవాళ్ళు గొప్ప ఏంటా చెప్పు ఫైమా చెప్పు పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా అక్కడ గుర్తుపెట్టుకో మగాడు సూర్యుడు లాంటోడు మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి చూడు ఒకటి గుర్తు పెట్టుకో మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు మేము లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు అదే వీళ్ళ మొహాలు చూసారనుకో జేబు దొంగలున్నాడు జాగ్రత్త మీ మొహాలు చూసి అది వస్తాయి మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది వేరియేషన్ ఎన్నో జన్మన పుణ్యం చేసుకుంటూ నువ్వు నాకు పెళ్ళమయ్యావే 10 లక్షల కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను ఒకటి గుర్తుపెట్టుకో నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరు చేసుకో అంత లేదు నా కోసం అక్కడ క్యూలు కట్టారు నువ్వు నిజంగా ఆడదాని అయితే విడాకులు ఇచ్చి చూడే నీ కళ్ళ నిజంగా నువ్వు మోగనివైతే నాకు విడాకులి సంతకాలు పెట్టుకరా ఒక్క నిమిషం పూర్తి కాలేదు ఒక్క నిమిషం ఏవండి దున్నపోతు మీద వర్షం గురించి తెలుస్తుందా తెలియదు నీకెందుకు వచ్చిందా డౌట్ మరి మీకు తెలియట్లేదు కదా ఏమండి పగలేం చేస్తారు పగలే కదా రాత్రి కూడా ఏం చేయడు నువ్వెవరు చేసుకుంటావు నా కోసం ఎవడో ఒకడు అందగడు పుట్టే ఉంటాడు అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను జనవరి మాసం అని మంచు కురిసే సమయం కళ్ళల్లో నా మైకం దేహం అంతా తాపం నా మేడ జీవరి కట్టుకున్న ముగ్గురు ఎదుర్కొంటే ఏంటి రంగులు రాట్నం ఆడుతోని ఏంట్రా కట్టుకున్న మోడేంట్రా విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో ఏంటి ఇది చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు భాస్కర్ గారు పిల్లలు ఎవడో కెన్య ఎవరితో వెళ్ళిపోయింది అనుకుంటారు నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండోని ఎందుకు చేసుకున్నాను అడిగారు నేను చెప్పానా రే సిగ్గులేదురా ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరిగ్గా దీంతో సంసారం ఏం చేస్తుంటావు బేబీ వాడుతూనే ఉంది బఫెల్లోతో గానీ కెన్ ఐ డూ వన్ సాంగ్ ఐ వాంట్ సాంగ్ యు నో ఐ యామ్ సింగర్ ఈ చిత్రం ఒక్క నిమిషం మా ఆవిడతో మాట్లాడాలి ఏంట్రా నీతో మాట్లాడేది ప్లీజ్ ఒక్క నిమిషం రావే విడాకులు ఇచ్చేసి చేయమనుకున్నావు ఇప్పటికన్నా అర్థమైందా మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గానీ ఆడది వదిలేసిన మొగోనికి విలువ ఉంటుంది జప్ప దేవుడా నాకు ఇప్పుడిప్పుడే మంచి బ్రేక్ వచ్చింది బుల్లెట్ భాస్కర్ ఇంకెన్ని రోజులు బుల్లెట్ భాస్కర్ తీసేసి ఫలక్నామా ఫైమాన్ ఒక టీం ఇచ్చేయండి సన్నాజాజి పాడక ముఖం మీద కొడతాను పేడక ఎందుకండి మీరు ముఖం పదే అలా పెడతారు ఒక్కొక్కసారి నీ ముఖం చూస్తుంటే నా ముఖం తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు పెట్టేసుకోండి పీడ పోద్ది బొట్టు పెట్టుకున్నాను బాగున్నానా బొట్టు పెట్టుకోవడం కాదే ఈ ఎదరో బిట్టు పెట్టుకో ఇంకా బాగుంటావు పెళ్ళప్పుడు నిన్ను మల్లెపూలు కట్టి కవర్ చేశారు ఎంత చూసావే 400 గజాలు 4 బెడ్రూమ్లు వస్తాయి ఒక్క బెడ్రూమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు కదా మరి ఏమండి ఏంటి మీరు పదే మొహం భాస్కర్ లో పెట్టకండి మా అమ్మ మీ అమ్మకు మాట ఇచ్చిందని ఒకే కారణంతో కరోనా టైంలో ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నా ఎమ్మెల్యే భాస్కర్ అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడు పేరుకు ముందు MLA అని 3 అక్షరాలు ఉండడం కాదండి ఒంట్లో కూడా 3 ఉండాలి నీ ముఖం చూస్తే 2 రాదు మళ్ళీ 3 మీ ముఖం చూసి ఆ ఒక్కటి కూడా రాదు ఇంటికి కార్యకర్తలు చాలా మంది వస్తారు నువ్వు వచ్చేకు బయటికి లోపలికి వెళ్ళు సన్నాజాజి పాడక
పింఛన్ కోసం ఇక్కడ దాకా వస్తావు నువ్వు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఆఫీస్ లో పో. పింఛన్ కోసం రాలేదురా. మరి ఎందుకు వచ్చి? నా భార్య అంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిందంట, మా అమ్మ అందుకే చేసుకున్నాను. అమ్మకి మాట ఇస్తే అమ్మమ్మని చేసుకుంటారా మీరు? ఏ పిఏ ఎలా రావు సార్? సార్ 9 o'clock కి బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది సార్. షట్ అప్. తర్వాత అటు నుంచి అటు అమ్మ పర్వమేను ఎలారా సంతకం పెట్టు. ఏంటి ఏమని పెడతావా? అదే అది వంటింట్లో కుందేలు, ఇంట్లో చెప్పలు తోముకోవడం తప్ప ఏం పని ఉండదు. సంతకం పెట్టు. ఏమండి థమ్స్ అప్. ఏయ్ ఎమ్మెల్యే చేరేది ఇదిగో చీర ఇదే. గెట్ అప్. సార్ని పిలమా. గెట్ అప్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇట్లా రావే? నువ్వు పియ్యేవా? నువ్వు నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో? ఇది ట్రెండ్ ఫ్యాషన్ మ్యామ్. ఇంకొకసారి పియ్యే గియ్యే వచ్చావనుకో పీస్ అయిపోతావు. చిత్తడి 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 చిత్తడి. నేను రెస్ట్ తీసుకోవాలి, ఎవ్వరు వచ్చినా పిలవద్దు. సంతకం పెట్టించేది దానికే ఉంది. అమ్మగారు రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత రాపు. ఎవడమ్మగారు? ఎవరికి అమ్మగారు? ఎమ్మెల్యే ఫైమా గారు. నేను ఎమ్మెల్యే ముగుడిని రా. ముగుడు వచ్చి ఎవడకి? ఎలా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని టిక్ 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 అంటే నువ్వు లోపలికి వెళ్ళి నీటితో కొంచెం మాట్లాడాలి. పట్టుకొని బొమ్మలు ఇలా ఎగరేస్తున్నావా నువ్వు? అది మేనరేజం రా. ఏంటి ఇలా పెట్టు? ఎక్స్క్యూజ్ మీ, నాకు సీఎం తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు, తన పని ఏంటో చూసుకొని రమ్మని చెప్పు. సంతకం పెట్టు. పెట్టను. ఎందుకు పెట్టవే? ఎందుకు పెట్టాలరా? రే నువ్వు వెళ్ళి రేపు పొద్దు వచ్చేరా. ఏమైందన్నా? ఏం కాలేదురా అన్న, ఏదో జరిగిందన్నా, నువ్వు దాత్రావు. అన్నా నీ ఉప్పు తిన్నానన్నా, ఉప్పు తిన్నాను. నేను వెళ్ళి పెట్టించుకొస్తా సైను. అన్నకు సైన్ అట పెట్టు. అన్నకు సైన్ పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? అదిగో సైన్ ఉందిగా, అక్కడ పెట్టు. అంటే నార్మల్ పెన్ తో పెట్టాలా లేకపోతే స్ట్రాంగ్ గా నీ పెట్టాలా? మొహానికి పెన్నుతో ఎక్కడ పెడతాలే కానీ అట్లా పెట్టు. రేపు పెట్టించుకుందాం కానీ పోదాం పదన్న. నీ కళ్ళు పెక్కే. ఏం జరిగింది చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, వాడిని వెళ్ళిపోమన్నారా? రండి. ఎమ్మెల్యే అది ఆన్ డ్యూటీ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను మీ ఎమ్మెల్యే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం టెన్షన్ పడకు, కొంచెం కూల్ అవ్వు. సేద తీర్చడం కోసం నీకు రంబలాంటి ఒక రమ్మని పిలిపిస్తా. ఎవరక్కడ? రమ్మని పిలిపించండి. ఎవర్రా? ఎవరు? రంబ సేద తీరు. జంబలకి పమ్మని తీసుకు రమ్మని చెప్తావారా నాకు? మానవా నువ్వు అను, నేను మేఘాల పైన పడుకోబెడతాను. అవసరం లేదు, 4 రోజులు ఉంటే నిన్నే పాడ మీద పడుకోబెడతాను. నీకోసం నేను మేఘాలు చీల్చుకుంటూ వచ్చాను. లేదు, మేఘాలు నిన్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. అదేలా? జుట్టు మొత్తం పోయింది కదా. నువ్వే మాట్లాడాలి ముందు జుట్టు గురించి. నీ కోసం ఏం పెట్టుకుందో చూడ. ముక్కులు ఏంటమ్మా అది? ముక్కుడుక. ముందు యాపిల్ పెట్టి మొహం కడుకు, తర్వాత ముక్కు పొల పెట్టొద్దు. అయితే రాసుకో. 10 మూరల మల్లెపూలు, కేజీ స్వీట్, 1/2 డజన్ అగరబత్తీలు. రాసుకో. ఇంకా లీటర్ గేదె పాలు.
సరే సరే గానీ వాటితో పాటు అరటి పళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీసుకురా. ఎందుకండి? మిషన్ కి పూజ చేయాలి కదే. నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి. ఏమేనుంటే నేను సక్సెస్ అయ్యాక అది. మీరు అవ్వరండి, మీరు అవ్వరండి. అసలు ఏం కావాలి? నీ మొగుడు పెద్ద సైంటిస్టే. ఏంటి? నేను నీళ్లు పోస్తున్నానని ప్రపంచానికి తెలియాలి. అయితే ఇలా రా. ఇదేంటో తెలుసా? మైకు. ఇందులో గట్టిగా చెప్పు, ప్రపంచానికి తెలుస్తుంది. ఏమే టీ తీసుకురా. ఇదిగోండి ట్రీ. అబ్బా వదిన చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్న? మై వైఫై హస్బెండ్ హాబీ. వదినా. ఏంటి ఇదా? నాకేమన్నా అంతకు మించి. మరి ఇదేంటి? అంతకు మించలేదాలాగుంది. నాన్న చెప్పిన అన్న ఏంటి పిలిచావు? పెళ్లి. మరి అమ్మాయిని పిలిపించి లేట్ చేస్తావే. అమ్మాయి అందమైన కుందనాల బొమ్మరా ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి, రండి మరి. సరే సరే నా లవర్ ఎక్కడ? వస్తుందన్నా. చూపే బంగారం మాయనే శివల్లి నవ్వే నవరత్నమాయనే. వాకింగ్ స్టైల్ ఎట్టా ఉంది? పుష్పాలు అల్లు అర్జున్ లెక్క ఉందన్నా. చూస్తుందా? చూస్తుందన్నా. నవ్వుతుందా? జడ్జిలు నవ్వుపోయిన అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా. ఒకసారి చూసి వస్తా. అట్లా కాదు, పుష్ప అంటే ఎట్టా పోవాలరా? తగ్గేదేలే. అలా వద్దులే, నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారా? లేదు పాలు ట్రై చేద్దాం. వెళ్ళు. అదేంద్ర అట్టా ఉంది? నాకేం తెలుసు అన్నా, ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావు జూబ్లీ సరకదిమ్మంటే చిల్లరేది. చిల్లర వేయలేదు. ఇదిగో అదంతా కాదు కానీ మన పిల్లకాయలకి తినడానికి ఏమైనా పట్టుకురాపో. నాకు నలుగురు పిల్లకాయలు ఉన్నారా? నువ్వే కన్నా ఉంటావు, నాకేం తెలుసు. నన్ను అడిగి అన్నా పెట్టి. భాస్కర్ ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తగ్గేదేలే. కాదు, భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఫ్లవర్ పీకేదేలే, పీకేదేలే. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం రా, నా కాబోయే వైఫ్. అంటే ఇక నుంచి నేను అమ్మగారు అని పిలవాలి. వేసుకొని చేస్తాడు కానీ అమ్మగారు అని మాత్రం పిలవడు. వాళ్ళు రాళ్ళైనా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? పెద్దయ్య గారు ఆపండి. కోమాలోంచి బయటకు వచ్చారు. కోమాలోంచి బయటికి లేచింది ఆయన. బిడ్డ ఇది నా అడ్డ. నా పేరు పుష్ప మేడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? అది అందరికి తెలిసిన విషయమే, మళ్ళీ అడుగుతావా ఫ్లవరా? డాడీ నీకు ఒక మ్యాటర్ చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. నీకు చెప్పకుండా చేసినందుకు బాధపడుతున్నావా? నిన్నెవడో ప్రేమిస్తున్నా అని భయం వేసింది నాకు. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళు కోటీశ్వరులు. సరే ఇంతకు నా పనుడు. అరే పనుడా బాబు గారు ఎక్కడికి వెళ్ళావరా? వైన్ షాప్ పోయినా మంది తీసుకురా. నేను మందు తెమ్మని చెప్పలేదు కదరా? మీ కూతురు తెమ్మన్నది. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు. ఈ పెళ్లి జరగదు. ఎందుకు నాన్న? నాకు ఇద్దరు కవల పిల్లలు, నేను చేసుకోబోయే కోడలు కూడా కవల పిల్లలు కావాలని చచ్చేటప్పుడు మా భార్య మాటిచ్చిందిరా. అమ్మో, ఇప్పుడు కనుక నేను కవల పిల్ల కాదని తెలిస్తే నా రాము నాకు దూరం అవుతాడు. నేను ఇప్పుడు అర్జెంట్ గా కవర్ చేయాలి. అంకుల్ గారు మేము కూడా కవల పిల్లలమే అండి. నేను నిన్ను గంటానికి నానా కష్టాలు పడ్డా, మళ్ళీ నువ్వు కవల పిల్ల అంటే నేను ఆడదేవాలి ఇప్పుడు. అంటే ఇష్టం, మరి దూరం కడవ నాకు ఇష్టం లేదు. ఒక ఐడియా చెప్తాగండి. ఈ స్పెట్స్ ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? హాస్పిటల్ తీసుకెళ్తా. నా జిమిడి కోసం వాళ్ళ చెల్లెని మోసం చేస్తున్నా, క్షమించు జిమిడి. నా రాము కోసం వాళ్ళ అన్నను మోసం చేస్తున్నా, క్షమించు రాము. క్షమించండి అమ్మా, క్షమించండి అమ్మా. ఎందుకైనా మంచిది వాళ్ళ చెల్లెకి నిజం చెప్పేస్తా. ఎందుకన్నా మంచిది వాళ్ళ తమ్మునికి నిజం చెప్పేస్తా. ఒకసారి మీ అక్కని పిలుస్తారండి? ఒకసారి మీ అన్నని పిలుస్తారండి? ఫస్ట్ మీ అక్కని పిలవండి. సరే జిమిడి నువ్వు వచ్చావేంటే, ఒకసారి మీ చెల్లెని పిలువు. మీ తమ్ముని పిలువురా. మరి అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నావా? మా నాన్న మళ్ళీ కోమలకి వెళ్తాడని నేను ఇద్దరు డబుల్ యాక్షన్ చేశాను. నువ్వెక్కడ దూరం అవుతావని నేను డబుల్ యాక్షన్ చేశాను తెలుసా? అంటే నువ్వు అచ్చ నాలాగే చేసావు అన్నమాట. నీలాగా అని చెప్పకు, నాకున్న ఇమేజ్ పోద్ది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఏవండి పండగ పూట మీకోసం 10 రూపాయల మల్లెపూలు తీసుకొచ్చాను, అస్సలు వేస్ట్ చెయ్యొద్దమ్మా. త్వరగా ఇచ్చేయి. ఎందుకండి?
పక్క వీధికి వెళ్ళి 25 రూపాయలు అమ్ముకొని వస్తా. 15 రూపాయలు లాభం. 15 రూపాయలు లాభం. మీ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు. చిచి పండుగ రోజు ఏంటి పాచిమోహాలు? పండుగ రోజు పక్కనే ఉంది పాచిమోహం, మమ్మల్ని అంటావేంటి? నా పిల్లని అంటావేంట్రా? ఆడవాళ్ళ కొట్టుకుంటే మగవాళ్ళు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బేసిక్ గా సంక్రాంతి కదండి, పందాల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని ఇటుకే పందెం పెట్టాం. చూడు అట్టు కొట్టుకుంటున్నావు. మారుతి గారు వచ్చాక ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే? ఆవిడ సరే, నువ్వు చేస్తున్నావు కదా లుంగి ఎత్తేసి. నీళ్ళెవరో శ్రీవల్ల వస్తాండది. శ్రీవల్ల రమ్మని చెప్పుద్దా? కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నవిలి ఊసేసిన కిల్లీలా ఉంది శ్రీవల్లిదే. చూస్తుండదా? ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా? 5,000 రూపాయల పూజ చేసిండా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5,000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. వచ్చినానా? నేను నేను చూడట్లేదని ఓ పులిపెక్కి పోతాన్నమాట కదా. పులిపెక్కి పోతాండానా? అవును, నేను పులిపెక్కి పోతున్నాను, నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కిపోతున్నావు. అది కాదు, నా అందం దక్కాలంటే అయినా రాసి ఉండాలి. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి. నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావా? యు జిమ్డి. ఇంకోసారి జిమ్మిడి అన్నావంటే ఆ జిమ్మిని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తాను. బంగారు సామే మిసల సామే రోషల సామే. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఓకే, అద్దంలో ఏం చూస్తున్నావే? దేవుడు చేసిన అద్భుతానండి. ఏమండి మీకు ఒక విషయం చెప్పాలా? ఇది మ్యూజియం లో స్కెల్టన్ ని చూసి ఒక అతను పడిపోయాడంట. అవునా? మూర్చొచ్చా? మరి నువ్వు ఎన్నిసార్లు పడాలి రోజుకి? కదా 2 ఇయర్స్ నుంచి స్కెల్టన్ తోనే కాపురం చేస్తున్నా. నా కోడలు చూసారు ఎంత అందంగా ఉందో. అయ్యో ఐ కాంట్ బిలీవ్. అమ్మా అయ్యగారు. అయ్యా కాదమ్మా, మావయ్య. నేను మీ కోడలి కాదు. అది అప్పుడు, ఇప్పుడు నేను అలా అంటలేను. నువ్వు నా కోడవే అమ్మా. ఏంట్రా బాబు? ఎంతకాలం బాబు నిన్ను చూసి. కోడలు ఎంత అందంగా ఉందిరా. ఇది కోడలు కాదు నాన్న. ఆ మాట అన్నతో నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా కోడలే బాబు. ఏమైందండి? మరి జీతం ఎందుకు? ఇంత పెద్ద ఇల్లే మనది. ఇప్పుడు మన ఇద్దరమే కామెడీ అంటే కష్టం మరి. ఇంకెన్ని రోజులు లవ్ చేసుకోవాలి? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళెందుకే? జుట్టు రాలిపోతుందిరా. నీకన్నా ఎకరమే పోయింది, నాకు 6 ఎకరాలు పోయింది. నేను చెప్పుకున్నానా? నీకు నా అందం గురించి తెలియట్లేదురా. నేను వీధిలోకి వెళ్తుంటే ఒక నన్ను చూసి కన్ను కొట్టాడు. వాడికి రాయి దొరుకుంటది, అందుకే కన్ను కొట్టాడు. లేకపోతే రాయిచ్చు కొట్టేవాడు. పక్క సందులోకి వెళ్తుంటే వాడు నన్ను చూసి ఇవాంకా ట్రంప్ అన్నాడు. అది ఇవాంకా ట్రంప్ అయి ఉండదు, ఒళ్ళంతా కంపు స్నానం చేయమని ఉంటాడు. వెళ్ళే ముందు గుర్తుండిపోయేలా ఏం లేదా? నా ఉతకం లుంగి ఉంది, తీసుకొని వెళ్ళు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాన్న ఆ లంక సొట్ట ముఖం దాన్ని తీసుకొచ్చి నాకు అంట కలుపుతావా? నేను చేసుకోను పెళ్లి. చేసుకో అమ్మాయిని. బాబు దండలు మార్చుకోండి. నీకు టైం వస్తుంది, క్యారెక్టర్ పడుతుంది. వీళ్ళతో ఏమంటాడో తెలుసా మేడం? నా టీమ్ లో చేస్తే 6 నెలల తర్వాత కారు కొంటూ, ఇల్లు కొంటూ, 20 లక్షలు నీ అకౌంట్ లో ఉండేట. నువ్వు నాతో ఎప్పుడన్నా అన్నావా? సంకలో సెగ్గడ్డ ఇబ్బంది పెడుతున్నట్టు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చోదు. నిన్ను చూసాక కూడా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే నువ్వెంత
మీ దగ్గర ఒక విషయం దాపెట్టాను. ఏంటి? నేను మీకంటే ముందు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇది ఒక్కటి చాలు ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి. వేరే వాడిని లవ్ చేసి నాతో కాపురం చేస్తావా? మనసులో ఆడి పోస్టర్ పెట్టుకుని థియేటర్ లో నా బొమ్మ ఆడిద్దాం అనుకుంటున్నావా? అంటే ఉప్మా నాకిచ్చి జీడిపప్పు ఆడికిస్తావా? ఎందుకు వచ్చావు పైమా? ఎందుకు వచ్చావు? నేను ఇంకా బతుకున్నానా లేదా అని చూడటానికి వచ్చావా? ఆల్రెడీ ఒక బగడాగాని చేసుకున్నావు కదా, ఎల్లు. నేను కేవలం తాలి మాత్రమే కట్టా. తన మనసు నీది, తను నీది. అయినా ఒకటి చెప్తాను, గుర్తుంచుకో భాస్కర్. బస్సు ఊరంతా తిరిగినా ఆఖరికి డిపోకే చేరాలి. ఆ డిపో నువ్వే. ఈ పల్లె వెలుగు చేరాల్సింది ఈ నల్ల వెలుగు దగ్గర. వెలుగని నువ్వు అనుకుంటున్నావు. ఈ చీకట్లో దీపం పెడితే అందంగా ఉంటుందని నేను అంటున్నాను. నువ్వెన్ని చెప్పినా సరే ప్రేమ గొప్పది. లేదు, పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. ఇంత అందంగా ఇంత హాట్ గా ఉండడం నా తప్ప. బూటిచ్చి కొరత హాటు గీటి అన్నావంటే మహిమా గారంటే మీరేనా? అవును. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు మొన్న లక్కీ లాటరీలో 10 కోట్లు వచ్చాయి మేడం. అయినా నాకు జంటలే లేనప్పుడు నేను చేసుకోను. జంట లేదని బాధపడుతున్నావా? ఏమనుకుంటున్నావా? మంగళసూత్రం అంటే పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావా? నీ మెల్ల 3 ముళ్ళేసి వచ్చేవాడిని ఇంటికి పోతాం. ఆగు, 3 ముళ్ళే ఉంది. ఇప్పెత్తి వెళ్ళిపోతే ప్రేమ గొప్పది. నీకు 10 తరాలకు సరిపడే ప్రేమ నేనేస్తా. అని గాని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎక్కడున్నారో తెలియక టార్చర్ చేసి ఎత్తుక్కోవాలి. ఈయన గాని పెళ్లి చేసుకుంటే జిమ్లోనే జాయిన్ చేయాలని ఆగు, ఇది నాకే సొంతం. పెళ్లి చేసుకున్న నాది కాదు, ప్రేమించే నాది. పెళ్లి చేసుకున్న నాది. నా ప్రేమించే నాది. హ్యాండ్సమ్ గా ఉండడం నా తప్ప. హ్యాండ్సమ్ కాదు, అది బ్యూటిఫుల్ అనాలి. అబ్దుల్ ఫైమా అంటే మీరేనా మేడం? లేదు, షేక్ ఫైమా. సారీ మేడం, 10 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి అబ్దుల్ ఫైమా గారికి వచ్చాయి మేడం. ఎన్ని చెప్పినా కూడా రోడ్డు మీద నేను దీన్ని తీసుకెళ్తుంటే భాస్కర్ పెళ్ళం వెళ్తుందని ఎవడు అన్నది. ఇమాంజల్ ఎవరు వెళ్తున్నాడు? ఎవరు చెప్పాడు అన్నయ్య? తాళి కట్టిన తర్వాత నీ పిల్లమే అంటాడు. తీసుకెళ్ళు. చెప్పించి కొడతారు సమాజం. సమాజం ఏమనుకుంటే తాళి కట్టిన పిల్లం కోసం ఆ మాత్రం చేయలేవా? అంటే ఈ దరిద్రం నాకు అంట కల్పిస్తూ నువ్వు హ్యాపీగా మందు కొడుతూ సుఖంగా ఉందా అనుకుంటున్నావా? మడుగులో జీలకర్ర పొట్లాలు అమ్ముకునే నీకు ఇంత అందగత దొరికితే పోనా రే గంగిరెద్దు ఇట్రామ్మా. సెప్టిక్ ట్యాంక్ లో చిల్లర ఎడుకున్న మోకపోడా నన్ను నువ్వు పోనా? మీ ఇద్దరికి నేను కాదురా మేడమే కరెక్ట్. మేడం, ఈ ఇద్దరు వేదవులకి మీరే బుద్ధి చెప్పండి. అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు. 1 మినిట్ కాల్ వస్తుంది. హలో అమ్మా, నాన్న, నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుకు నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా పెళ్లి ఫిక్సా? ఏమైందక్క? మొత్తం నువ్వే చేసావే. పండుకోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం అండి. ఇది కూడా క్యాన్సిల్ చేపించావు కదే. నేనేం చేశానక్క? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా మిట్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేను. అక్క మా అక్క మరి ఏంటి సైడ్ నుంచి చూస్తే చెక్కలా ఉంది? హలో, నా పేరు సులోచన. సులభ దగ్గర స్త్రీలు పురుషుల బోర్డులో స్త్రీ ఉండి చూసి అలా ఉంది. ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడే అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవే. నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కొడతా. ఏంట్రా ఇది? మైసూరు పాకల ఎలా ఉంది ఫిగర్? ఏంట్రా? అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెల్లె జున్ను ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించు. అందమైన కుందనాల బొమ్మరా ఎలా ఉంది? అది ఎలా ఉందేంట్రా? నువ్వు చేసుకోవా? చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతుర్ని. నడ మీద ఎవడైనా తన్నాడా, నడ్డి మీద ఎవడైనా తన్నాడా? రెండు ఒకటే. మార్చి వ్యాన్ నీకు, మార్చి వ్యాన్ నాకా? మైసూరు పాకు నీకు. బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకే భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి? నీకు నాకు నైట్ 2 పోయి కొంచెం. అయ్యో అక్క భయం వేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే కూర్చోపు. ఇదిగో అక్కడుండు, మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి
వెళ్ళవే నువ్వు వెళ్ళి శోభనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ నేను వెళ్ళిపోతా. అది వెళ్తానంటాను కదా నువ్వు రా. ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? నీ అన్నను ఒప్పించవా? ఒప్పిస్తా ఆగు. అరే బకరా భాస్కర్, ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు నీకు శోభనం నీకు గుర్తుందా? ఏంట్రా శోభను? పెళ్లి వరకు తీసుకొచ్చా, ఇక్కడ కూడా వస్తారా మీరు? నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా? మెరుపు లాంటి నువ్వు తీసుకొని పిడుగుని నా ముఖం మీద వేసావు. దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా. తమ్ముడు చెప్పాడు కాబట్టి సరే ఏదో అయిపోయింది. నేను నా మనసు చంపుకొని వచ్చానా? ఏమైంది? మళ్ళీ ఎందుకు కొట్టాడే? నువ్వు పొమ్మన్నావా? దగ్గరికి రాలేదా? వచ్చాడు. మరి ఏమైంది? నేను ఊరికే ఇట్లా అన్నా. ఎందుకన్నావే? అంటే ఇది రొమాంటిక్ కదా. ఏం కావాలి? ఏం చేసావన్నా? ఏం చెయ్యలేదని చెప్తున్నా. దగ్గరికి వెళ్తే సంవత్సరం తర్వాత నువ్వు మనిషివా కాకివే? ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు. పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు? సంవత్సరం బట్టి మా శోభనం కానీ ఇక్కడ చేస్తున్నావే. ప్రాబ్లం ఏంటి? పిల్లాడు ఏడుస్తుంటే అలా రా. నేను ఆడుతా వెళ్ళు. మధురమే క్షణమే 5 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర నుంచి ఆడించుకో, పిల్లలు దడిచేస్తారు. వెళ్ళి పని చూసుకో. రావా? ఏంటి వచ్చేది? రావా? వస్తే వీళ్ళకి ఎవరికి అడుగుతాడు? మళ్ళీ వచ్చావు? నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది. అసలు వీళ్ళెవరు? ప్రేమ తగ్గితేనే 5గురు అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు. మా సంసారం మేము హ్యాపీగా చేసుకుంటాం. పదండి, ఇంకా 5గురు కావాలి.